హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందిని కిరణ్ వ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అండి. యాజ్ యూజువల్గా అదే జరుగుతుంది కదా. కాకపోతే ఈరోజు అంటే ఈ వీడియో వచ్చేసి నిన్న స్కూల్ లేవు కదా. ఏదో ముస్లిం పండగ అంట. నాకు అంత ఐడియా లేదు. నిన్న పిల్లలకైతే స్కూల్ లేదు. అందుకనే నేను లేచేసరికి 7:30 అయింది. నాకు ఆల్రెడీ చెప్పాను కదా, కొంచెం నీరసంగా ఉంది, లో ఫీవర్ వస్తుందని చెప్పాను కదా. అందుకనే 7:30కి లేచాను. నాకంటే ముందు 1 అవర్ ముందే పిల్లలు లేచి ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. మా వారైతే పొద్దున్నే తెల్లవారుజామునే పనికి వెళ్ళిపోయిండు. లేపి చెప్పి వెళ్ళిపోయిండు. ఎట్లాగో స్కూల్ లేదుగా, నాకు కొంచెం నీరసంగా ఉంది, ఆరాటం ఎందుకులే అనేసి నేనైతే 7:30కి లేచాను. 7:30కి లేచినా, 8కి లేచినా, 9కి లేచినా మన పని మనకే ఉంటుంది కదా. ఇక పిల్లలు వెళ్ళి ఆడుకున్నారు. ఇంకా పాపం ఏదో ఒకటి తింటారు కదా. పొద్దున్నే మార్నింగ్ స్కూల్కి వెళ్ళే టైం కల్లా వాళ్ళు ఏదో ఒకటి తింటారు కదా. మళ్ళీ అదే టైంకి ఆకలి అయిద్దేమో అనేసి నేనైతే స్పీడ్గా ఇక లేచానండి. లేచేసి ఇంకా గిన్నెలన్నీ బయట వేస్తున్నా చూడండి. నైట్ తిన్న గిన్నెలు ఇవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ నేను ఒక బేరుషన్లో వేసేస్తున్నాను. ఎందుకంటే ఆడ కొంచెం మెస్సీగా ఉంటుంది కదా, చికాకు ఉంటుంది అక్కడ. మనం ఇప్పుడు వంట స్టార్ట్ చేయాలి కాబట్టి వంట స్టార్ట్ చేసేటప్పుడు అక్కడ గ్యాస్ దగ్గర అంతా మెస్సీగా ఉంటే మాత్రం చికాకు వస్తుంది కదా. అందుకనే మొత్తం అయితే అక్కడ నుంచి తీసేస్తున్నాను. ఒక బేరుషన్లో పెట్టి పక్కన పెడితే మనం తర్వాత రుద్దుకోవచ్చు. నేను యాక్చువల్లీ అసలు వాళ్ళకి ఈరోజు స్కూల్ ఉంటుంది అనేసి నేను ఏం చేశానంటే, నేను దోశలు చేద్దాము, పిల్లలు స్కూల్కి కూడా దోశలు తీసుకుపోతారు, ఎప్పుడు రైస్ కర్రీ అవుతుంది అనేసి నేనైతే నానబెట్టాను. వాళ్ళు ఈవినింగ్ రాగానే రేపు మాకు స్కూల్ లేదు మమ్మీ అనగానే ఏం కాదు లేక స్కూల్ లేకపోతే మళ్ళీ అనేసి అనుకున్నా. ఇంకా దోశ పిండి అయితే నానబెట్టానండి. నానబెట్టి నైటే పట్టేసిన. ఇక అది చేద్దాంలే అన్నట్టుగా నేను కొంచెం నీరసంగా పడుకునేసిన. ఒక చట్నీ చేసి దోశలు చేసాను అనుకో, వాళ్ళు తింటారు. తిని కొద్దిసేపు దండిగా ఉంటుంది కదా, కొద్దిసేపు ఆడుకుంటారు. అట్లా తర్వాత మనం కర్రీ అన్నం చేసుకోవచ్చు అనేసి నేనైతే స్టార్ట్ చేస్తాను. ఇక అక్కడ గిన్నెలన్నీ అయితే పక్కన పెట్టేసినండి. ఇవన్నీ రుద్దేయి ఇక బయట పెడదాం, అక్కడ ఎందుకు చికాకు ఉందనేసి గ్యాస్ అంతా క్లీన్ చేసుకున్నా చూడండి. ఇక వంట స్టార్ట్ చేయాలి కదా. ఎవరికైనా సరే లేడీస్కి మనం ఎక్కువ ఎక్కడ ఉంటామంటే గ్యాస్ దగ్గరే ఉంటాము. గ్యాసే మనకు అన్నీ కూడా. వంటగదిలో ఉన్నంతసేపు మనం ఎక్కడ ఉండం తెలుసా. ఎక్కువ మనకి అంత అయిపోయింది. ఇక వంటగదే మనకు ప్రపంచం లాగా అయిపోయింది. ఇక్కడ నేనైతే చట్నీకి అయితే ఇక స్టార్ట్ చేస్తున్నా చూడండి. పల్లీలు అయితే వేపేస్తున్నాను చట్నీ కోసం. పిల్లలైతే ఇంకా రాలేదు. వాళ్ళు ఇంకా బ్రష్ కూడా చేయలేదు పాపం, ఆడుకోవడానికి పోయారు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి ఇష్టారాజ్యం. ఇక హాలిడే వస్తే వాళ్ళని మనం ఎక్కడ పట్టుకోలేస్తామండి. వాళ్ళు పట్టుకోలేం కానీ వచ్చి తిని వెళ్ళిపోతే ఏం కాదు. కొంచెం తినాలి, టైంకి తిని వెళ్ళిపోతే ఆట ఆడుకున్నా ఏం బాధ అనిపించదు. ఇక నేను ఆల్రెడీ ఒకసారి పిలిచిన, వాళ్ళు రాలేదు. ఇంకా మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి మనం ఇదంతా రెడీ చేసినాం అనుకో, ఒక్కసారి బ్రెడ్ చేసుకొని వాళ్ళు తినేస్తారు అనేసి నేనైతే స్పీడ్గా స్టార్ట్ చేసేసిన. ఇక ఆల్రెడీ నిన్న పచ్చిమిర్చి తీసుకున్నా. నేను చట్నీ ప్రిపేర్ చేస్తుంటేనే మా చిన్నోడు వచ్చిండండి. వచ్చి నేను అక్కడ మామూలుగా వీడియో తీస్తాను కదా, మమ్మీ నువ్వు ఇందులో అవపడుతున్నావు అని చెప్తుండేవాడు. అందుకనే సడన్గా అట్లా చూసా కెమెరాకి వెళ్ళి. నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి తీసుకున్నానండి. కొంచెం ఎక్కువే తింటారు కారం, తీయగా పుల్లగా ఉంటే తినరండి మా పిల్లలని, మా వారు కానీ నేను కూడా. కారంగా ఉంటేనే తింటాం ఏదైనా సరే. చట్నీలోకి పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. పల్లీలు అయితే వేగిపోయినాయి. ఇక చూడండి కొన్ని, ఎందుకంటే మేము ముగ్గురమే కదా ఇప్పటివరకే అనేసి కొంచెమే నేనైతే వేపేసిన. ఆ పల్లీలు అయితే వేగిపోయినాయి. మళ్ళీ వాటిని నేనైతే చాలా సింపుల్గా చేస్తాను చట్నీ అయితే. ఏం చేయను, ఓన్లీ పల్లీలు, పచ్చిమిర్చి, కొంచెం ఒక 2 రెబ్బలు వెల్లిపాయలు, నెక్స్ట్ కొంచెం జీలకర్ర వేసేసి మిక్సీ పట్టేసి ఇక తాలింపు పోపు వేసేస్తాను. ఇక అంతే అండి. ఇంకా మీరు ఎట్లా చేస్తారు చెప్పండి. బాగానే ఉంటుంది అట్లా. ఇంకొంచెం బాగా టేస్టీగా రావాలంటే ఏం చేయాలి చెప్పండి. ఒకసారి పుట్నాల పప్పు పల్లీలు కలిపి వేసినా కానీ నాకు అంత మంచిగా అనిపించలేదండి. ఇక అందుకని ఇక మామూలుగా చేస్తాను నేను పల్లీలతోటి పచ్చిమిర్చితోటి. ఇక్కడ పాలు కూడా వేడి చేస్తున్నా, ఎందుకంటే పిల్లలు పొద్దున్నే పాలు తాగే అలవాటు కూడా ఉంది. వాళ్ళకి స్కూల్కి వెళ్ళే టైం కల్లా పాలు కూడా తాగేస్తారు. ఆల్రెడీ మా బుడ్డోడు వచ్చి పాలు పోయి మమ్మీ అంటాడు. ఆగు నాన్న టిఫిన్ చేసినాక పాలు తాగుదులే అని చెప్పినా కూడా వాడు వినట్లేదు. అట్లా ఇట్లా ఏదో ఒకటి చెప్పి వాడిని మాటలతో పడేసి ఇక దోశ చట్నీ అయిందాకైతే వాడిని అయితే నచ్చ చెప్పిన, కొద్దిసేపు ఆడుకున్నా, దోశలు రెడీ చేస్తున్నా నీకు అయిపోద్ది అనేసి వాడితో చెప్తే వాడైతే వెళ్ళిపోయిండు. మళ్ళీ నేను మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. మీరు ఆల్రెడీ తమ్నెయిల్లో చూసే ఉంటారు కదా, ఏమైంది ఇంతవరకు దాని గురించి మాట్లాడలేదు ఏంది, మీరు తమ్నెయిల్ పెట్టింది ఏంటి, మీరు చెప్పేది ఏంటండి బాబు అని అంటారు కదా. ఆ తమ్నెయిల్లో పెట్టింది కూడా నిజమేనండి బాబు. నిజంగా నిన్న నైట్ ఏం జరిగిందంటే, అసలుకి మా వారు లేరు, ఏదో మీటింగ్ ఉందని తను
వెళ్ళిపోయిండు అసలు. ఆయన రాలేదు. మా పిల్లలు మా బుడ్డోడైతే 7:30కే పడుకొని పోయిండు. ఇక మా పెద్దోడైతే అసలు వాడు మమ్మల్ని పడుకోబెట్టి వాడు పడుకుంటాడు. అసలు సహజంగా వాడు నిద్రపోడు. నైట్ టైంలో మేము ఏదో ఒక మూవీ చూస్తాం. మూవీ అయిపోయిందాక వాడు పడుకోడు. అయితే నేను ఏం చేస్తానంటే 9కి లైవ్ పెడుతున్నాను కదా, అంటే నా వీడియోస్ నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసిద్దండి. డైలీ నైట్ 9కి నా లైవ్ ఉంటుంది కదా. నేనైతే బయట కూర్చొని లైవ్ చేస్తుంటే మా బన్ను టీవీ చూస్తాడు. బన్ను టీవీ సౌండ్ తగ్గించినానా, నాకు లైవ్లో వినపడుతుంది, మళ్ళీ తర్వాత ఇబ్బంది అయ్యిద్దంటే వాడేం చేసిండు, మా మమ్మీ ఊకే ఎట్లే నస పెడుతుంది అనేసి వాడేం చేసిండు, డోర్ పెట్టేసుకొని టీవీ చూస్తాడు. వాడు పడుకోలే, వాడు ఎందుకు పడుకుంటాడు, మనం పడుకున్నదాకా వాడు పడుకోడు అనేసి నేను నా లైవ్లో నేనున్నా. 8:30కి పెట్టా, అసలు 9కి నేను పెట్టేది. కాకపోతే తొందరగా పని తిరింది, మా వారు కూడా లేరు, పిల్లలు తినేసారు అనేసి 8:30కి పెట్టాను. అట్లా 9:30 వరకు ఒక 1 అవర్ పెట్టా లైవ్ అయితే. 1 అవర్ తర్వాత ఇక బన్నుని పిలుస్తున్నా, బన్ను అంటే పలకట్లేదు. ఆ పలుకుతులే వాడు టీవీ పిచ్చిలో ఉన్నట్టుందిలే అనేసి నేను లైవ్ ఇంకొక హాఫ్ అన్ అవర్ పెట్టా, 10 వరకు పెట్టా. ఎందుకంటే నాకు మా వారు కూడా రాలేదుగా, ఇంకా ఆయన వచ్చేసరికి మనం కొద్దిసేపు లైవ్ పెట్టుకోవచ్చు, మనకు వాచ్ అవర్స్ ఇంపార్టెంట్ కదా, మనం మాట్లాడవచ్చు అనేసి నేను పిచ్చిలో లైవ్ ఉన్నాను. కానీ వీళ్ళు డోర్ పెట్టుకుని లోపల పడుకున్నది నాకు, అంటే చిన్నోడు పడుకుండు, నేనే వాడిని పడుకోబెట్టిన. పెద్దోడైతే అసలు పడుకోడు, సహజంగా వాడు అస్సలు పడుకోడు. టీవీ పిచ్చోడు వాడు, టీవీ ఫోన్ ఉంటే చాలు వాడికి. మా మమ్మీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనుకుంటే వాడు ఇష్టారాజ్యంగా మంచిగా హాయిగా చూస్తాడు టీవీ అయితే. అలాంటిది వాడు పడుకున్నాడండి, మంచిగా దుప్పటి కప్పుకొని హాయిగా పడుకుండు. అసలు ఎంతసేపు డోర్ కొట్టినా తెరవట్లేదు. అందరు పడుకున్నారు చుట్టుపక్కల. పల్లెటూరు ఎట్లుంటుంది చెప్పండి, పెద్దగా బెలవలేను, తలుపు గట్టి కొట్టలేను, ఎంత పిలిచినా పలకట్లేదు అసలు. చుట్టుపక్కల ఎవరో ఒకళ్ళు వచ్చే మళ్ళీ అవకాశం ఉంది, ఏంటి అనుకుంటూ వస్తారేమో, అది ఒక భయం. అప్పటికి 10 దాటింది, 10:30 అయింది, 11 అయింది. ఏమోలే పడుకుంటే వాళ్ళే పడుకున్నారుగా, అలా మా వారు వస్తారులే, ఆయన వచ్చి అట్లా తీస్తారులే అంటే అటు ఆయన రావట్లా, ఇటు వీళ్ళు డోర్ తీయట్లా. ఒక్కదాన్నే బయట కూర్చున్నా, ఫుల్ దోమలు కుడుతున్నాయి, అందరు పడుకున్నారు. అసలు మస్తు భయం అవుతుంది, అసలు ఏమవుతుందో అర్థం కావట్లేదు అసలుకి. ఇటు లోపల ఏం జరిగింది, టీవీ ఆన్ చేసి ఉంచారు కదా, టీవీ సిగ్నల్ పడిపోయినప్పుడల్లా అది గట్టిగా మోగుతుంది, ఒక బ్లర్గా వచ్చి పెద్దగా మొత్తుకుంటుంది. దాన్ని బంద్ చేయడానికి వీలు కుదరట్లే. నాకు కిటికీలు కూడా ఒకటే కిటికీ ఉంది. ఆ కిటికీకి మా బన్ను పడుకున్న దగ్గరికి చాలా డిఫరెంట్ ఉంది, చాలా దూరంగా ఉంది. ఎంతసేపు పిలిచినా పలకట్లే ఆ కిటికీల నుంచి. నాకైతే మీరు ఏమన్నా అనుకోండి, ఫుల్ భయం అవుతుంది అసలుకి. ఇదంతా ఎందుకు మరి మీ వారికి ఫోన్ చేయపోయాను అంటారా, అది కూడా చేశాను నేను. ఫోన్ చేసిన, మా వారికి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. ఇంకేం చేయాలి చెప్పండి, నా పని ఎంత ఘోరంగా ఉందంటే నిన్న నైటు ఏమి కోపం వస్తుంది నాకైతే మా వారి మీద. 11 అవుతున్నా ఇంకా రావట్లేదు, మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. నేను అసలు ఎక్కడికి పోవాలి, ఎవరిని పిలవాలి, ఎట్లా అసలు ఆ టైంలో ఎవరిని పిలిస్తే ఎవరు వస్తారు అసలుకి. ఆ టీవీ ఏమో పెద్దగా మొత్తుకుంటా ఉంది, బ్లర్గా వచ్చి అసలు చుక్కబడి ఒకటే మొత్తుకుంటుంది, పెద్ద సౌండ్ వస్తుంది. టీవీ బంద్ చేయదుగా, అట్లా వాడు లేవట్లా, ఏం చేయాలో అర్థం కావట్లా, మా వారి ఫోన్ కలవట్లా. నేనంతా బ్లాంక్ అయిపోయినా. అసలు ఆ టైంలో ఎవరు ఉంటారండి పల్లెటూరులో, 8-9 కల్లా అసలు నిద్రపోతారు. ఎందుకంటే నాట్లోకి పోతారు, పనులకు పోతారు, అందరూ పొద్దాకి ఎండకు పోయేస్తారు కాబట్టి. అంత పెద్దగా 10-11 దాకా ఎవరు ఉంటారు చెప్పండి, ఎవరు ఉండరు. ఇక నేను ఎంతసేపు మొత్తుకున్నా వీళ్ళు లేవట్లేదు అనేసి నేనేం చేసిన, నేను లైవ్లోనే ఉన్నా, లైవ్లోనే మాట్లాడుకుంటా, ఇట్లా డోర్ పెట్టుకున్నారు అది ఇదని చెప్తే పాపం అక్కడ లైవ్లో ఉన్న వాళ్ళు కొంచెం ఏదైనా కర్ర ఉంటే కర్రతో కిటికీల నుంచి కర్ర పెట్టి కొట్టండి, పిల్లగాలని లేపండి, అది ఇది అని అంటున్నారు. కానీ అంత పెద్ద కర్ర దొరకట్లేదు ఆ నైట్ టైంలో నాకు. ఇక మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు లిటరల్లీ ఏడుపు వచ్చేస్తుంది, నాకు భయం అవుతుంది, ఏడుపు వచ్చేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లా. ఫోన్ అవతల కలవట్లేదు. ఫస్ట్ ఆయన ఏమనుకుంటాడు, తినేసి పడుకున్నాళ్ళే అనుకుంటాడు ఆయన. మేము ఇక్కడ స్ట్రగుల్ అయ్యేది ఆయన చూడలేగా, నేను బయటే ఉన్నా. మళ్ళీ దోమలు కుడుతున్నాయి, ఏదేదో సౌండ్లు వినపడుతున్నాయి, భయం అవుతుంది. చుట్టూ మొత్తం గబ్బిగి ఉన్నట్టే ఉంది. నైట్ టైంలో ఎట్లా ఉంటుందండి, లైట్లు ఉండవు, ఏముండవు, చుట్టూ అసలు ఏం లేదు. బయట కూర్చుంటే ఎట్లుంది, నా ప్రాణం పైకి వెళ్ళిపోతుంది అసలు. ఆ టైంలో బన్నుగాని చూస్తే ఏమి కోపం వస్తుంది. అసలు వాడు ఎట్లా డోర్ పెట్టినోడు మళ్ళీ ఎందుకు పడుకుండాని అసలు ఏమి కోపం వస్తుంది, ఏం చేయాలో అర్థం కాక ఇక తట్టుకోలేక చూసి ఇక నా ఫోన్ అంటే కిరణ్ పక్కన మా వారి పక్కన ఇంకొక ఆయన ఉంటాడు, అన్నకు ఫోన్ చేద్దామంటే నేను ఫోన్లో సిమ్ మార్చిన, అదంతా అప్డేట్ అయింది. వాళ్ళు ఎవ్వరి నెంబర్లు లేవు,
మళ్ళీ ఎంత అన్నీ ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఎఫెక్ట్ అవుతుంది నాకు అసలు. ఇక తట్టుకోలేక పక్కన వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిన, మా తోటికోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళిన, వెళ్ళి ఇక వాళ్ళనైతే వాళ్ళు పడుకోలేదు పాపం అప్పటిదాకా. అరే ఫోన్ ఇవ్వండి ఒకసారి బాగా ఫోన్ చేస్తా అంటే నేను నార్మల్ ఫోన్ చేయలేదు. ఎందుకంటే నార్మల్ ఫోన్ చేయడానికి నా దాంట్లో రీఛార్జ్ లేదు. నేను వైఫై పెట్టాను తెలుసు కదా మీకు. వైఫై వల్ల నేను ఏంటంటే ఓన్లీ వాట్సాప్ కాల్సే వాడుతున్నా. వాట్సాప్ కాల్స్ తప్ప వేరే నార్మల్ ఫోన్ అయితే కలవట్లే. ఒకవేళ నార్మల్ వాట్సాప్ కాల్ చేసినా కదా, అందుకోసమే ఆయనకి ఒకవేళ నెట్ లేదేమో అనేసి నేను మళ్ళీ వాళ్ళ ఫోన్ అడుక్కొని నార్మల్ ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక వాళ్ళ దగ్గరే మళ్ళీ ఆయన పక్కన ఉండే ఆయన నెంబర్ కూడా ఉంది వాళ్ళ దగ్గర. ఆ అన్నకు ఫోన్ చేసిన. ఇక ఫోన్ చేసి నాకు ఏడిపే తక్కువ అవుతుంది. ఇట్లా డోర్ పెట్టుకున్నారు, డోర్ తీయట్లేదు, చీకటి ఉంది, నేను బయటే కూర్చున్నా, నా వల్ల కావట్లేదంటే నేను వస్తాను, నాకు ఒక 20 మినిట్స్లో వస్తాను. ఇక మా వారు ఫోన్ చేసిండేగా. అంటే మా వారు పక్కన ఉన్న అన్నకు ఫోన్ చేస్తే ఆ అన్న మా వారికి ఇచ్చిండేగా. ఇక అక్కడ నేను వేరే వాళ్ళ ఇంటికి పోయి ఫోన్ చేసిన కదా, ఆ టైంలో తిడితే బాగోదని ఇట్లా చెప్పిన. ఇట్లా బయట కూర్చున్నా, నేను బయట కూర్చునేసరికి వాళ్ళు డోర్ పెట్టి పడుకున్నారు, నేను ఒక్కదాన్నే ఉన్నారా అంటే పాప వెంటనే వచ్చిండు అక్కడ. నేను ఒక మీటింగ్కి వెళ్ళారని చెప్పాను కదా, ఆ మీటింగ్ సక్సెస్ అయిందంట. అక్కడ భోజనాలు చేస్తున్నారంట వాళ్ళు అంటే సెలబ్రేషన్ చేస్తున్నారంట వాళ్ళందరూ. పాపం వాళ్ళందరినీ వదిలిపెట్టి ఇక స్పీడ్గా వచ్చేసిండు ఇక ఆయన అయితే. ఇట్లా జరిగిందండి నైట్ అయితే. అసలు మీకు ఒకటి చెప్పడం మర్చిపోయా, టీవీ సౌండ్ వస్తుందని చెప్పాను కదా, టీవీ పక్కనే కిటికీ ఉంటుంది. నా దగ్గర ఒక కర్ర పట్టుకొని టీవీ దగ్గర స్విచ్ బటన్ ఉంటుంది కదా, ఒకటి ఆఫ్ చేసే బటన్ ఉంటుంది కదా, నాకు ప్లగ్ అందలేదు, ఓన్లీ టీవీయే పక్కనుంది. ఇక ఆ టీవీ పక్కన కర్ర పెట్టి ఆ ప్లగ్ని బంద్ చేస్తే అప్పుడు టీవీ ఆఫ్ అయింది, కొంచెం రిలీఫ్ అయింది. ఆ తర్వాత నేను ఫోన్ చేసిన ఒక 20 మినిట్స్ కల్లా పాపం స్పీడ్గా వచ్చేసిండు. అక్కడ తింటానంట బిర్యానీ ఏదో, ఆ బిర్యానీ కూడా పాపం సగంలో ఆఫ్ చేసి అయితే వచ్చేసిండు ఆయన అయితే. నేను కూడా ట్రై చేసిన, తలుపు డోర్ తీద్దామని ట్రై చేసిన కానీ ఆ డోర్ అస్సలు వీలు కావట్లేదు అసలు. అది పాతకాలం డోర్ కాబట్టి అవి కొంచెం గట్టిగా, మామూలు డోర్లే 2 డోర్లు కానీ అవి గట్టిగా పట్టేసినాయి, అసలు రావట్లేదు అది. ఇక ఆయన వచ్చిండు కదా, ఆయన వచ్చినాక ఎట్లా తీసిండు ఏం తీసిండు అనేసి మీకు కొంచెం ముందుకు పోతే తెలుస్తుందండి. ఈలోపు నా దోషాలు అయిపోయినాయి చూడండి. దోషాలు చేసేసరికి పిల్లలైతే వచ్చేసారు. పిల్లలైతే తినేస్తున్నారండి వాళ్ళైతే. నేనైతే ఇంకా బ్రష్ కూడా చేయలేదు. వాళ్ళు తింటే మన కడుపు నిండినట్లే కదండి, వాళ్ళకైతే చేసేస్తున్నా. చెర్రుండి అయితే చేసేసిన, వాళ్ళైతే తిని మళ్ళీ ఆడుకోవడానికి అయితే పోతున్నారు. మళ్ళీ నేను బ్రష్ చేసినాక తర్వాత చిన్నగా చేసుకోవచ్చు అనేసి వాళ్ళ వరకే చేశానండి ఓన్లీ. మరి మా అత్త వాళ్ళైతే నాటుకెళ్ళిపోయారు, వాళ్ళైతే లేరు. వాళ్ళు ఆల్రెడీ అన్నం తినే పోతారండి. ఎందుకంటే నేను కొంచెం పెద్దగా చేస్తే వాళ్ళకి అందేదే, కానీ ఇక నాకు నీరసంగా ఉందని చెప్పాను, నేను తొందరగా లేవలేదు కాబట్టి వాళ్ళకైతే అందలేదు. ఇక అందరికన్నా నానేసాలండి పిండి చాలా ఉంది. ఇక మా వారికి చేసుకొని మిగతాదైతే రేపు చేద్దాం, వాళ్ళకు కూడా పెడదాం అనేసి ఫ్రిడ్జ్లో పెడదామని అనుకుంటున్నా. ఇక నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే రేపు, అంటే మా వారు కూడా లేరు కదా, ఆయన కూడా నా తెల్లవారుజామునే వెళ్ళిపోయింది కదా, ఆయన కూడా అసలు ఉన్నా తినలేండి, ఉన్నా ఆయనకు అన్నమే కావాలి. టిఫిన్లు ఈ చట్నీలు ఇవన్నీ అసలు తినేదండి, ఆ బాడీకి పడవ అసలుకి. నాకు అసలు భయం అయింది అసలు, వాళ్ళు డోర్ పెట్టుకుంటుంటే నువ్వేం చేస్తున్నావు అని నన్ను తిడతాడేమని నాకైతే మస్తు భయం అవుతుందండి అసలుకి. ఎందుకంటే మా బన్నుగాడు అసలు నిద్రపోడు, వాడు టీవీ చూసేవాడు. అసలు టీవీ చూడకుండా అసలు మంచిగా అట్లా ఎట్లా నిద్రపోయిండో నాకైతే అర్థం కాలేదు అసలుకి. అసలు మా బన్నుగాడు వల్లే నన్ను తిట్టే పని అయింది పాపం. నన్ను అయితే ఒక్క మాట కూడా అనలేదు, ఏమీ అనలేదు పాపం. వచ్చిండు, ఆ డోర్స్ అయితే ఓపెన్ చేసిండు, కానీ నన్ను ఒక్క మాట అనలే. నాకైతే మీరు ఏమన్నా అనుకోండి, మస్తు భయం అయింది. వాళ్ళు డోర్ పెట్టుకుంటుంటే నువ్వేం చేస్తాను అని అంటాడేమో, తిడతాడేమో, ఎట్లో ఏమో అని. అసలు అప్పటిదాకా ఆయనకు ఫోన్ చేయకపోవడానికి కారణం కూడా అదే, నన్ను తిడతాడేమో, ఒక బన్ను లేస్తే డోర్ తీస్తాడులే అనేసి ఎవరికి చెప్పకుండా 11 వరకు ఉన్న వీడు తీయట్లేదు, ఆయన రావట్లేదని అప్పుడు చూసి ఆయనకైతే ఫోన్ చేసి నేను ఎంత ఇబ్బంది అయిందండి, మస్తు బాధ అనిపించింది. మళ్ళీ ఒకవేళ బొడ్డోళ్ళు లేసి మమ్మీ అని లేసి ఏడుస్తాడు, అప్పుడు డోర్ రావట్లేదు ఎట్లా. అప్పటికి 2-3 సార్లు వాడు అని లేసి ఏడతాడు బుడ్డోడు. అయినా ఈ పక్కనున్న బన్నుగాడికి మాత్రం ఎంత సోయి లేదు, అసలు డోర్ కూడా తెరవట్లేదు. ఇక అసలు మస్తు కోపం వచ్చింది మా బన్ను మీద. డోర్ తెరిచినాక అయినా నిద్రపోయిందిగా, పొద్దున్నే వీడి సంగతి చెప్దామనేసి నేనైతే అనుకున్నా. ఇక దోషాలు అయితే రెడీ అయిపోయినాయి, అల్ల ఉప్పు సరిపోయిందో, కారం సరిపోయిందో, ఏది ఎక్కువైందో ఏది తక్కువైందో ఏం తెలియదు. నేను ఇక బ్రష్ కూడా చేయలేదు. మా బుడ్డోని బాగుందరా అంటే వాడు చూడండి 2 చేతులతోటి బాగుంది సూపర్ అంటాడు. వాళ్ళు తిని వాళ్ళు ఆడుకోవడానికి పోయినాక ఇక చిన్నగా నేను కూడా చేసేసుకున్నా బ్రష్ చేసేసుకొని నేను కూడా తింటున్నా. చాలా రోజులు అవుతుంది టిఫిన్లు చేయక. ఈ మధ్య చేశాను కానీ ఓన్లీ
ఇడ్లీ చేసిన, ఒకసారి ఏమో ఇడ్లీ చేసిన అంతే. తర్వాత మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా. ఇంకొంచెం పిండి ఉంది, రేపు దోశలు కానీ లేకపోతే గుంట పొంగనాలు కానీ ఏదో ఒకటైతే చేస్తా ఆ పిండితోటైతే. ఈరోజైతే దోశతో సరిపించుకోవడమే మేమైతే. ఆల్రెడీ నేను టీవీ పెట్టుకొని చూస్తున్నా. ఆ టీవీ ఏంటో అయ్యా ఒకటే నసబెడుతుంది, చికాకు పుట్టిస్తుంది. వచ్చి టీవీ పెట్టగానే అస్సలు ఆన్ కావట్లే. ఇదేదో వైఫై కనెక్షన్తో పెట్టించినాం కదా, కొంచెం సిగ్నల్ లేనప్పుడల్లా అది గరగర గరగర అంటుంది, ఒకటే సౌండ్ వస్తుంది. నిన్న నైటు వీళ్ళు పడుకున్నప్పుడు కూడా అదే గరగర సౌండ్. అసలు మామూలుగా నార్మల్గా టీవీ ఆడితే ఏం కాదు, ఆ సౌండ్ వస్తే అట్లా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. మళ్ళీ కిటికీ పక్కన కాబట్టి రోడ్డు మీద అటు అటు ఆఫ్టర్ అంటే బయట సైడే ఎక్కువ వినపడుద్ది ఆ సౌండ్ అనేసి. ఇంట్లో కన్నా ఆ స్పీకర్స్ బయటకని ఉంటాయి కదా, కిటికీకి వెళ్ళి బాగా సౌండ్ వినపడిద్ది అని అదొక బాధ అయింది నైట్. మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకున్నా, మర్చిపోయాను. నా మిక్సీ పైన అవపడుతుంది చూడండి, ఆ మిక్సీ తీసుకొని ఇప్పుడు దాదాపు 12 years అవుతుంది. ఇంతవరకు కూడా ఒక్క రిపేర్ కూడా కాలేదు మిక్సీ అయితే. కానీ గిన్నెలు మొత్తం ఖరాబ్ అయినాయి. మిక్సీ మాత్రం ఇంత కూడా దానికి ఉన్న కవర్ కూడా ఊడిపోలేదు, మంచిగా ఉంది అసలు. ఆ మిక్సీ కంపెనీ వచ్చేసి గంగా కంపెనీ. కానీ గిన్నెలు అయితే ఒక్కట్లేవ్వండి. ఆ గిన్నెలు ఎన్నిసార్లు బాగు చేపిస్తున్నా మంచిగా బాగు చేయట్లేదు. ఒక్కసారికి 2 సార్లకి మళ్ళీ ఖరాబ్ అయిపోతున్నాయి. ఒకవేళ మీకు తెలిస్తే చెప్పండి, గిన్నెలు సపరేట్గా దొరుకుతాయా లేకపోతే మిక్సీనే అసలే కొత్త మిక్సీ కొనాలా? నాకైతే ఐడియా లేదు, అందుకోసమే. అది రిపేర్ చేపిస్తా ఉంటే మళ్ళీ ఊకే రిపేర్కి వస్తుంది, వెంటనే ఖరాబ్ అయిపోతుంది. ఊకే 150-200 అవుతుంది అవి బాగు చేపిద్దామన్నా. ఒకవేళ బాగు చేపిస్తూ ఉంటున్నాయా అంటే ఉండట్లేదు, ఒకసారి 2 సర్కల్ మళ్ళీ ఖరాబ్ అయిపోతున్నాయి. సపరేట్ గిన్నెలు ఏమన్నా దొరుకుతాయా చెప్పండి? దొరుకుతాయంటే నేను అడుగుతా ఎక్కడైనా. లేదు దొరకవు, మళ్ళీ మిక్సీయే కొనుక్కోవాలంటే మాత్రం ఇంకా తప్పదు, కొత్త మిక్సీయే కొనాలి. ఒకటే గిన్నె ఉంది, ఆ గిన్నె కూడా అది వాచర్ పోయింది, పగిలిపోయింది అసలు. ఆ గిన్నె చట్నీకి వాడాలంటే చట్నీకి ఎంత వాడతాం మనం, కొద్దిగా చట్నీ పడతాం. ఆ చట్నీ అంత పెద్ద గిన్నెలు అడుక్కు కూడా రావట్లేదు, అసలు మెదగట్లేదు. వాటర్ ఎక్కువ పోతేనేమో నీరు పొంగి వస్తున్నాయి. ఇంకా అదే దాంతో పిండి పట్టడం దాంట్లోనే, మళ్ళీ చట్నీ పట్టడం దాంట్లోనే, అన్నిటికీ దాంట్లోనే అవుతుంది. ఏమన్నా తెలిస్తే చెప్పండి అబ్బా, కొనుక్కుంటా నేనైతే. పాపం దోశలు తిన్నారు కానీ ఎవరు చెప్పలేదు. సప్పిడి అసలు, దాంట్లో ఉప్పే లేదు. పాపం పిల్లలు ఎట్ట తిన్నారో ఏమో పాపం. నేనైతే ఇప్పుడు సాల్ట్ వేసుకున్నా, వాళ్ళు అందుకనే ఒక్కొక్కటే తిని అక్కడ పెట్టారనుకుంటా, మంట పుడుతుందని. మనకు సాల్ట్ తక్కువ అయితే ఖచ్చితంగా మంట వచ్చింది. వాళ్ళు చెప్పలేదు, వాళ్ళకి తెలియదుగా సప్పిడా ఉప్పుడా ఇవన్నీ తెలియదుగా. ఇప్పుడు నేను తింటాను కాబట్టి నాకు తెలిసింది కొంచెం సప్పిడే. ఆ టైంలో నేను చూద్దామంటే బ్రష్ అయితే చేసుకోలేదు. బాగున్నాయారా అంటే బాగున్నాయి అన్నారు కానీ మంట పుడుతుంది ఏం చెప్పలేదు. తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా చట్నీ ఉంది, పిండి ఉందని చెప్పాను కదా, వాళ్ళు ఆఫ్టర్నూన్ కూడా ఇదే తిన్నారు. అప్పుడు మంచి చట్నీలో కొంచెం సాల్ట్ వేసి మంచిగా చప్పిడి చూసి నెక్స్ట్ మధ్యాహ్నం కల్లా కూడా ఇంకొంచెం పులిసింది పిండి అయితే, చాలా బాగా వచ్చింది మధ్యాహ్నం కూడా. ఇక నేను తీరిగ్గా కూర్చొని తింటున్నా చూడండి. మా బన్నుగాడు మా వారు నైట్ ఇంత తిప్పలు పెట్టారు నన్ను, ఒక్కదాన్నే బయట కూర్చోబెట్టి. ఆయన ఒక్కడ వీళ్ళింట్లో, నేనేం బయట, ఏం అర్థం కాని సిచ్యువేషన్లోకి పోయిన నైట్ అయితే. అసలు ఎంత ఏడ్చానో, ఎంత భయమైంది అసలు. నాకు అసలే మామూలుగా భయం, ఆ చీకట్లో బయట కూర్చుంటే ఇంకెంత భయం అవుతుంది అసలు. ఇంకా లైవ్లో ఉన్నా కాబట్టి వాళ్ళు కొంచెం ధైర్యం చెప్పడం, వాళ్ళు మాట్లాడటం వల్ల అప్పటిదాకా ఉన్నా, లేకపోతే ఒక్కదాన్ని ఒంటరిగా ఇంకా ఎక్కువ బాధపడేదాన్ని అసలు. మన లైవ్ అయ్యేసరికి వస్తారులే, ఇంకా 10 అయింది, 10:30 కల్లా వస్తాడేమని మా వారి కోసం చూసి ఆయన కోసం చూడడం వల్లే నా టైం వేస్ట్ అయింది. ముందు ఫోన్ చేసిన పాప ముందు వచ్చాడేమో, వస్తాడేమో ఒక దిమాగుతోటి. ఇక నేను స్టార్టింగ్లో చెప్పాను కదా గిన్నెలు రుద్దలేదు, బయట పెడతా అని. ఆ బయట పెట్టాను చూడండి, నైట్ అన్నం కొంచెం ఉంది, ఆ అన్నం దగ్గర కోతి వచ్చింది చూడండి. కోతి వచ్చి అది అంతా, నేను కుక్కలు ఏమన్నా తీస్తున్నాయా ఏంది, కుక్కలు ఏమన్నా గిన్నెలో గెలుగుతున్నాయా అని పోయి చూస్తే ఏముంది, కోతి వచ్చిందండి మంచిగా. ఇంక ఇంట్లోకి రాలేదు, మేము ఇంట్లోనే ఉన్నాం మంచిగా. అది వచ్చి అన్నం తీసుకొని పోయింది, అన్నం తిన్నది ఫస్ట్. మళ్ళీ తర్వాత వచ్చి అక్కడ మా బన్నుగాడు బత్తాకాయలు ఏదో పొట్టు తీసి ఆడబెట్టిండండి, మనిషి తిన్నట్టే తింటుంది చూడండి. అవి తిని మళ్ళీ వెళ్ళిపోయింది. ఇక మీకు కొంచెం చూపిస్తా చూడండి, మాకు నైట్ ఎంత ఇబ్బంది పడ్డామనేసి. మా వారు వచ్చినాక ఎన్ని ప్రయత్నాలు చేసిండో అయినా రావట్లేదు, వాడిని పిలిచినా పలకట్లేదు. ఎంతసేపు అయిందో అసలు అట్లా ట్రై చేయబట్టి. ఎంత సిచ్యువేషన్ ఎంత ఘోరంగా ఉందో చూడండి. ఇక నేను కూడా చాలాసేపు ట్రై చేసిన, అసలు ఆయనకే రావట్లేదు, నాకు ఎట్లా వచ్చింది నేను ట్రై చేస్తే అస్సలు రాలేదు. చాలా సేపటి దాకా ట్రై చేసి ఎప్పటికో ఎలాగ తీసాము. అది ఎలాగ తీసాము మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను ఖచ్చితంగా. వాళ్ళు పడుకున్నారులే, వాళ్ళు పొద్దున్నే లేచి తెల్లారుజామున లేస్తారుగా, అప్పుడు తీస్తారులే డోర్ అనుకొని హ్యాపీగా ఉందామన్నా బయట ఒక చెద్దరు లేదు, ఒక బొంత లేదు, మంచం ఒకటి ఉంది. కానీ దోమలు మాత్రం పిచ్చి కుట్టుడు కొడుతున్నాయి, పడుకోలేకపోతున్నాం. అది ఎంతసేపు ట్రై చేసినాం అంటే నైట్ మాకు
12:31 అయింది ఆ డోర్ ఓపెన్ చేసేదాకా కూడా. అయినా డోర్ అయితే ఓపెన్ కాలేదు. ఏ రకంగా ఓపెన్ చేసామన్నది మీకు నెక్స్ట్ చెప్తాను నేను ఖచ్చితంగా. కానీ చాలా జాగ్రత్తగా ఉండండి అబ్బా. నాలాగా మీరు కొంచెం చురుకు లేకుండా మాత్రం ఉండమాకండి. నేను చేసిన ఒక మిస్టేక్ వల్ల వాడు పోయి డోర్ పెట్టుకుండు మంచిగా హాయిగా పడుకుండు. మేమే ఇన్ని తిప్పలు పడాల్సి వస్తుంది. ఈ వీడియో అయితే ఇంతేనండి. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్నాం కాబట్టి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల చాలా మాకు మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.